సౌదీలో సాటా సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా జరుగుతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలా జరుగుతాయని అస్సలు అనుకోలేదు. అక్క వాళ్ళు డ్యాన్స్ మాత్రం ఇరగదీశారుగా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌదీ అరేబియాలో ఈస్టర్న్ రీజియన్లో ఉన్న సఫా సాదీ రిసార్ట్లో జరిగిన సాటా సంక్రాంతి సెలబ్రేషన్ 4.0 2026 చాలా గ్రాండ్గా ఈవెంట్ అయితే జరిగింది. సో ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో బంతి భోజనాలు ఎలా జరిగాయి, అసలు ఈవెంట్ ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. నేను సౌదీ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం అసలు చాలా అరుదు, ఎందుకంటే మా సైడ్ అయితే అంతగా ఉండదు. సో నేనైతే సిటీకి వచ్చాను కదా, సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే కలిసినారనమాట, న్యూ సబ్స్క్రైబర్స్, సో ఫాలోవర్స్ అని చెప్పొచ్చు. సో అన్న వాళ్ళతో కలిసి మేమైతే బస్ వచ్చేసింది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది రోడ్ పైన, ఎందుకంటే ఇది జుబైల్ సిటీ అనమాట. జుబైల్ చాలా బాగుంటుంది. ఇది జుబైల్ సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ఫ్యాక్టరీస్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో మేమైతే అందరం కలిసి బస్ ఫ్రీగా ప్రొవైడ్ చేసినారనమాట. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం సఫా సాదీ రిసార్ట్కి. ఆఫ్టర్ 1 year తర్వాత నేనైతే ఇది పెళ్ళికి వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏర్పాట్లు చూస్తే. ఇది ఎంట్రన్స్లో ఇక్కడ మనం 1 month ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఏంటి అంటే మనకి వాట్సాప్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తే వీళ్ళు మనకు ఒక టోకెన్, ఫుడ్ టోకెన్ ఇస్తారు. ఇలా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అని ఒక టోకెన్ ఇస్తారు, ఫుడ్ టోకెన్. సో అది తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ ఇస్తారు అనమాట ఇక్కడ మనకి వాట్సాప్ స్కానర్ చేసి. తర్వాత మాకైతే ఒక స్వీట్ ఇచ్చారు, వెల్కమ్ డ్రింక్, హాట్ డ్రింక్ అండ్ వెల్కమ్ డ్రింక్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఏనుగులతో వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు. నిజంగా చాలా బాగుంది ఇదైతే. సంక్రాంతి పండుగకి ముగ్గులు వేస్తారు కదా, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, కనుమ అని రాస్తారు కదా. సో నాకైతే హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఈ ముగ్గులు చూడగానే. మన సైడ్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా భోగి మంటలు వేయడానికి అరేంజ్ చేసినారు. ఈవినింగ్ టైంలో కలుస్తారంట. అండ్ సంక్రాంతి సంబరాల్లో పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. అండ్ హరిదాస్ని కూడా తెచ్చారు. ఫొటోస్, వీడియోస్ మాత్రం చాలా మంది తీసుకున్నారు. నిజంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే జరిగింది. నేను సౌదీ వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా అని అసలు నేను లైఫ్లో కూడా అనుకోలేదు. అండ్ నాకు తెలియదు ముందుగా ఇక్కడ ఇలా కూడా సెలబ్రేట్ చేస్తారా అని. ఇక్కడ బంతిపూలు, చైర్స్, ఈవినింగ్ సెషన్ కోసం ఇక్కడ అవుట్ సైడ్ అయితే చైర్స్ పెట్టినారు ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి. అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా రంగవల్లికలు అయితే వేస్తున్నారు అనమాట. ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అందరూ. ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందంట. ఈవినింగ్ చూడాలి ఎవరు గెలుస్తారో ఏంటో. ఇక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే ఏదో తెలియని వైబ్ అండి. మన తెలుగు వాళ్ళని కలిసినామని ఒక హ్యాపీనెస్ అయితే నిండిపోయింది నాలో. రంగవల్లికలు ఆటపాటలే కాకుండా మెడికల్ హెల్త్ చెకప్ కూడా చేస్తారు. లైక్ షుగర్ చెక్ చేయడం, టెంపరేచర్ అండ్ ఎలాంటి ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఈ హెల్త్ టీమ్ అయితే వస్తుంది. కిమ్స్ హెల్త్ మెడికల్ సెంటర్ ఎవ్రీ ఇయర్ అయితే వస్తారు వీళ్ళు. మెడికల్ సెటప్ తర్వాత ఇక్కడ జ్యువెలరీ స్టాల్ అయితే పెట్టినారు. 20 రియాల్ 30 రియాల్ నుంచి స్టార్టింగ్ ఉంది. అమ్మాయిలు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ పెయింటింగ్ చేస్తున్నారు. లైక్ 5 రియాల్ 10 రియాల్ ఎస్టీసీ పే చేయమని చెప్తున్నారు. చిన్నపిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈవెంట్లో. ఎందుకంటే మన ఇండియాకి వెళ్ళి మళ్ళీ రావడం అంటే కష్టం కదా. సో అందుకని ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలిసిందే రింగ్ త్రో గేమ్ అనమాట. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఆడుతున్నారు ఏదొస్తుందా ఏంటి అని. ఫైనల్గా ఇక్కడైతే ఫోటో బూత్ పెట్టినారు. ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ. నేను తీసుకుందాం అనుకున్నా బట్ నాకైతే కుదరలేదు. ఎంజాయ్మెంట్లోనే సరిపోయింది మొత్తం. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇక్కడ అందరి దేవుళ్ళని ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టినారు. పూరి జగన్నాథ్ అండ్ ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి. దాని తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ చిన్న పాప చాలా క్యూట్గా డ్యాన్స్ చేసింది. నెక్స్ట్ బోలే జోడియా బోలే కాంగనా అనుకుంటా డ్యాన్స్ చేసినారు. నిజంగా అమేజింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు సింగర్స్ ఎవ్రీ ఇయర్ ఇలా పార్టిసిపేట్ అవుతారనమాట. నిజంగా చాలా బాగా పాడారు ముగ్గురు. నెక్స్ట్ వీళ్ళైతే డ్యాన్స్ ఇరగదీసినారు. మౌనికా మౌనికా లవ్ యూ మౌనికా అంటూ అన్న వాళ్ళైతే డ్యాన్స్ చాలా బాగా చేసినారు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో మన తెలుగు వాళ్ళు. సౌదీ అరేబియాలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వచ్చారు. అబౌవ్ 1500 to 1700 లోపు వచ్చారంట. రిజిస్ట్రేషన్స్ మాత్రం చాలా జరిగాయి. కొంతమంది వచ్చి వెళ్ళిపోయినారు. కొంతమంది మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ నైట్ 10 వరకు ఎంజాయ్ చేసినారనమాట. మీరే చూడండి. ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్కి అంకుల్కి కూడా ఊపు వచ్చింది. స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసినాడు.
ఫైనల్గా మధ్యాహ్నం లంచ్ టైం రానే వచ్చేసింది. మేమైతే ఎంతో ఆకలితో ఉన్నాం. మేమైతే లోపల కూడా బంతి భోజనాలు పెట్టినారు, కానీ నేనైతే బయటనే ఇట్లా బఫెట్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసినారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో చాలామంది ఆకలితో ఉంటారు కదా, బంతి భోజనాలు తినేవాళ్ళు తినొచ్చు, లేదంటే బయట ఇలా బఫెట్ సిస్టంలో తినొచ్చు. ఇక్కడైతే ఇది ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే. పకోడీ, స్వీట్, మిల్ మేకర్ కర్రీ, టొమాటో రైస్, అలాగే పులిహోర, పప్పు, బగారా రైస్, వంకాయ కర్రీ అయితే ఇచ్చినారు. ఇది ఫస్ట్ టైం మాత్రమే, సెకండ్ టైం వేరే ఉంది. లోపల బంతి భోజనాలకి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఆగలేక బయటే తినేసినాం అనమాట. అక్క వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసం, సో అందుకని మేము బయటే తిన్నాం. భోజనాలు మాత్రం చాలా బాగా ఏర్పాట్లు జరిగినాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఇదైతే సెకండ్ టైం అనమాట. బగారా రైస్, సాంబార్, దోసకాయ పచ్చడి, స్వీట్, పాన్ కూడా ఇచ్చినారు. సో ఇది లోపల అరటాకులో బంతి భోజనాలు. నేను ఆకలికి తట్టుకోలేక బయట బఫెట్ సిస్టంలో అయితే తినేసిన అనమాట. తర్వాత లోపలికి వచ్చి చూస్తే వీళ్ళందరూ తింటున్నారు. నిజంగా సాటా వారికి కృతజ్ఞతలు, ఎందుకంటే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నందుకు. బయట సాటా సంక్రాంతి 2026 అనే పోస్టర్ అయితే పెట్టిరు. దాంట్లో ఫొటోస్ అయితే దిగినాను అనమాట. ఈ అక్క వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట. మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు రెగ్యులర్గా. వాళ్ళు కూడా కలిశారు ఇక్కడ. నెక్స్ట్ ఈ బ్రదర్ తేజ పల్లెం, హీఈస్ ద ఈస్టర్న్ రీజియన్కి ప్రెసిడెంట్ అనమాట సాటా ఫ్యామిలీలో. నిజంగా చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చేసినారు. నెక్స్ట్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సాటా, మల్లేష్ గారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ బ్రదర్ మీకు తెలిసే ఉంటారు, నిర్మల్ సతీష్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రదర్కి. ఈ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసింది. హ్యాపీ సంక్రాంతి అని వెల్కమ్ బోర్డ్ అయితే పట్టాను. ఈ సిస్టర్ ఫేమస్ యూట్యూబర్ ఇన్ సౌదీ అరేబియా, మీ మధు వాసు ఛానల్ నేమ్. ఈవినింగ్ అయితే అయిపోయింది, 4:30 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ లక్కీ డ్రా పెట్టారు. 5 రియాల్ ఇస్తే మనకి 500 గెలుచుకోవచ్చు అని ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఎవరు గెలుస్తారో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చల్లటి వెదర్లో వేడివేడిగా స్నాక్స్ తినాలి కాబట్టి స్నాక్స్లో సమోసా, చాయ్, అలాగే మనకి స్వీట్ జిలేబీ కూడా ఇచ్చినారు. గుంపులో గోవిందలాగా నేను కూడా దూరిపోయి సమోసా స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ సిస్టర్ మాత్రం మార్నింగ్ యాంకరింగ్ చేసింది, ఈవినింగ్ మాత్రం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసింది. పౌర్ణమి మూవీ నుంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఈ సిస్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఈ సిస్టర్ని చూస్తే చిన్నపిల్లలాగే ఉంది, కానీ మ్యారీడ్ అంట. ఆ సాంగ్ సెలెక్షన్ అండ్ ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేసిందో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ మోకాళ్ళ పైన అలా తిరగడం ఏందో నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చింది. ప్రత్యక్షంగా శివుడిని చూసినట్టు అనిపించింది. చూడండి మీరే. ఇంతకుముందు చెప్పాను కదా, ఫేమస్ యూట్యూబర్ ఇన్ సౌదీ అరేబియా, మీ మధు వాసు గారి అబ్బాయి అనమాట. క్విజ్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాడు. నిజంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అబ్బాయికి. ఇలాగా ప్రతి చిన్నపిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇచ్చినారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలందరినీ స్టేజ్ పైకి పిలిచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి. దాని తర్వాత చిన్నపిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నిజంగా పల్లె వాతావరణం అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం బ్యానర్స్తో ఏర్పాటు చేసినారు. లైటింగ్స్ కానీ, ఇక్కడ డెకరేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈవెంట్ చూడగానే. సో సౌదీ వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు పడ్డ కష్టం. వాళ్ళు 3 మంత్సా 4 మంత్సా ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా జరిపారు. మన ఇండియా నుంచి ఆర్పి పట్నాయక్ గారిని కూడా ఇన్వైట్ చేసినారు అనమాట. అదొక స్పెషల్ వైబ్ అని చెప్పొచ్చు ఈ సెలబ్రేషన్స్లో. ఇప్పుడు టైం 9:30 అవుతుంది నైట్. అయినా ఈవెంట్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. ఇంత చలిలో వేడివేడిగా ఛాయ్ తాగకపోతే ఎలా? మనోళ్ళు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఛాయ్ గరంగా తాగుదామని. అంత చలి పెడుతుంది అనమాట ఇక్కడ. మన సైడ్ భోగి మంటలకి పాత వస్తువులు అన్నీ వేస్తాం కదా మంటలో, సో ఇక్కడ కూడా ఇలా ఏర్పాటు చేసినారు. అందులో గడ్డి అండ్ మిగతా వస్తువులు అన్నీ వేస్తున్నాం, పేపర్లు, కట్టలు ఇవన్నీ. సో ఈ చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఉండరు, తీటపోరలు ఏదో ఒకటి పెట్టి గెలికిరు, దాన్ని మాత్రం అది కింద పడ్డది అనమాట ఫైనల్గా. సో మీరే చూడండి, ఉన్న దగ్గర ఉండరు నిజంగా పోరగాళ్ళు. నేను కూడా గెలికినా అనుకోండి. నేనైతే మెల్లగా సైడ్ అయిపోయినా అక్కడ నుండి. సౌదీలో సంక్రాంతి సంబరాల ఈవెంట్ ఇలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనైతే రేపు మార్నింగ్ డ్యూటీ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాను. సో మన హైదరాబాద్ అబ్బాయే కలిసిందనమాట, క్యాబ్ డ్రైవర్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్.